హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఆన్సర్ కనుక చూస్తే, డ్యూరింగ్ ది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ వై డిడ్ రౌలట్ యాక్ట్ ఎరోజ్, ఇది నిన్నటి క్వశ్చన్ వచ్చినట్టుంది, సారీ ఫర్ దట్. యా, సో ఇది సి ఆన్సర్, నిన్నటి క్వశ్చన్ వచ్చింది, సారీ ఫర్ దట్. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ ఆర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. రీసెంట్గానే మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 బ్యాచ్ హ్యాస్ ఆల్సో స్టార్టెడ్. ఇఫ్ యూ వాంట్ ఎనీ ఇన్ఫర్మేషన్ దిల్ గివ్ యూ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియా వాటర్ క్రైసిస్. భారతదేశంలో నీటి కొరత అని అనే కన్నా నీరు సప్లై చేయడంలో భాగంగా భారతదేశంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే భారతదేశంలో ఎక్కువగా వాటర్ని ఇంటికి సప్లై చేశామా లేదా అనేది చూస్తారు తప్ప అది కరెక్ట్ క్వాలిటీతో వెళ్తుందా లేదా అనేది చూడడం చాలా అరుదు. మీరు ఫారిన్ నేషన్స్ లైక్ యూకే, యుఎస్ఏ లాంటి చోట్ల కనుక మనం చూస్తే ఎక్కడైనా కూడా ఇంట్లో ట్యాప్లోంచి వచ్చే వాటరే తాగుతారు. కానీ భారతదేశంలో ఇప్పుడు బబుల్స్ ఎక్కువగా పెరిగిపోయినాయి. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి బబుల్ వాటర్ ఎందుకు మనకి ఇంత ఎక్కువగా ఇష్టపడుతున్నారు జనం? 15 రూపాయలు పెట్టి ఆ వాటర్ బబుల్ కొనుక్కుంటున్నారు. అది కూడా ఆర్ఓ వాటర్, అది ఎసిడిక్ నేచర్, ఆల్కలిన్ వాటర్ కాదు. అది తాగితే ఎక్కువగా మన బోన్స్ అన్నీ వీక్ అవుతాయి. అయినా ఎందుకు తాగుతున్నారు? గవర్నమెంట్ సప్లై వాటర్ మీద ఎవరికి నమ్మకం లేదు. దీనికి సంబంధించి ఈరోజు సెషన్. ఇందులో మనము వాటర్ క్రైసిస్కి సంబంధించి కనుక మనం చూస్తే న్యూస్లో ఎందుకు వచ్చింది, ఈ మధ్యకాలంలో వాటర్ బార్న్ డిసీజెస్ అంటే నీటి సప్లైలో భాగంగా నీటి ద్వారా సంక్రమించేటటువంటి కొన్ని వ్యాధులతో చాలామంది మరణించారు. హర్యానా, ఇండోర్ ఇలాంటి అనేక ప్రాంతాల్లో ఇవి జరిగాయి. అంటే ఇక్కడ ఇండియాలో వస్తున్నటువంటి వాటర్ క్రైసిస్ వాటర్ లేకపోవడం వల్ల కాదు, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అంటే పరిపాలనకు సంబంధించి అందులో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్, అలాగనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల నిర్వహణలో మనకు ఉన్నటువంటి లోపాలను ఇది బట్టబయలు చేస్తుంది. సో దీనికి సంబంధించి ఇటీవల కాలంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కనుక మనం చూస్తే, ఐ విల్ రైట్ ఇట్ ఆన్ ద బోర్డ్ సో యూ కెన్ నోట్ దెమ్ డౌన్. పాల్వాల్ హర్యానాలో 2026 ఈ సంవత్సరంలోనే 20 మంది చైన్సా అనేటటువంటి విలేజ్లో, అది పాల్వాల్ డిస్టిక్లో ఉంది, కంటామినేటెడ్ వాటర్ తాగి జనవరి ఫిబ్రవరి మధ్య, ముఖ్యంగా 9 నుంచి 67 మధ్య వయసు గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చనిపోవడం జరిగింది. అలాగనే గాంధీనగర్ గుజరాత్లో టైఫాయిడ్, సాధారణంగా వాటర్లో బ్యాక్టీరియా కారణంగా టైఫాయిడ్ అనేటటువంటిది వస్తుంది. దీని కారణంగా దాదాపుగా గుజరాత్లో 100 మంది గాంధీనగర్లో ముఖ్యంగా చిన్నపిల్లలు హాస్పిటలైజ్ అయ్యారు. మధ్యప్రదేశ్ ఇండోర్ ఏదైతే ఉందో ఈ ఇండోర్లో డిసెంబర్ అలాగే 2026 జనవరి ఈ 2 నెలల్లోని సివియర్ వాటర్ కంటామినేషన్ వల్ల 15 మంది చనిపోయారు, 100కు పైగా హాస్పిటలైజ్ అయ్యారు. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో వాటర్లో ఫౌల్ స్మెల్ వచ్చింది. ఛత్తీస్గఢ్లో వాటర్లో ఫౌల్ స్మెల్ వచ్చింది. దీని కారణంగా మనకి జనవరి నెలలో దాదాపు 100 మంది డిసీజెస్కి గురయ్యారు. సో అలాగనే విజయవాడ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 380 మందికి డయేరియా సోకింది. ఇలా అనేక రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ మనం దేశం మొత్తంలో నలుమూలలా చెప్పచ్చు. ఈవెన్ హైదరాబాద్లో అయితే వాటర్ కొరత, బబుల్స్ నెట్వర్క్ విపరీతంగా పెరిగింది. సో అయితే దీనికి సంబంధించి ఇండియా వాటర్ క్రైసిస్ అనేటటువంటి దాంతో ఒక ఆర్టికల్ వచ్చింది న్యూస్ పేపర్లో. ఇదేంటంటే అసలు ఇండియాలో ఉన్నటువంటి ఈ నీటి కొరత లేదా నీటికి సంబంధించినటువంటి సమస్య, కోర్ ఆఫ్ ద ప్రాబ్లం అంటే ఏంటంటే లీనియర్ ప్రాబ్లం, అంటే సప్లై అబ్సెస్డ్ మోడల్. ఎక్కువ మందికి మనం ట్యాప్స్ ద్వారా వాటర్ సప్లై చేయాలి అనేటటువంటి అతిపెద్ద ఆలోచనే తప్ప ప్రభుత్వానికి, అంటే పైపులు కట్టాలి, డ్యామ్స్ వేయాలి, ట్యాపులు కట్టాలి అనేటటువంటిదే తప్ప లైఫ్ సైకిల్ ఆఫ్ వాటర్ అంటే ఈ వాటర్ని మళ్ళా రీసైకిల్ చేయడం కానీ, రీయూజబిలిటీ చేయడం కానీ, ఆ వాటర్ వచ్చినటువంటి గటర్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్యూరిఫై చేయడం కానీ, వీటి మీద భారతదేశంలో చర్యలు శూన్యం. 2, ఇది పరిపాలనలో మనకు ఉన్నటువంటి సమస్యలు. అంటే వాటర్ని ట్రీట్ చేయకుండా
వాటర్ని జస్ట్ ఒక ఇంజనీర్డ్ కమ్యూనిటీగా చూస్తాం అంతే. ఇది ఒక వాల్యుబుల్ ఎకలాజికల్ సిస్టము, ఇది ఎనర్జీ యూనో ఇది రెన్యూబిలిటీలో భాగము. లేదని అనుకుంటే వాటర్ అనేటటువంటిది అంటే రెన్యూబిలిటీలో భాగం అంటే ఇది రెన్యూబుల్ రీసోర్స్ ఏం కాదు వాటర్ అనేటటువంటిది. అది వాటర్ ఏమో అపరిమితంగా లేదు భూమి మీద. తాగడానికి వాటర్ చాలా తక్కువ ఉంది, సముద్రంలో నీరు ఉండొచ్చు, వేరే సంగతి అది. సో కాబట్టి వాటర్ ఒక ఎకలాజికల్ గూడ్, మనకి మన జీవితాలకు వాటర్ చాలా ఇంపార్టెంట్ అని చూడం. వాటర్ అనేది ఒక ఇంజనీరింగ్ గూడ్. అంటే ఒక పైపు వేస్తాము, బోర్లోంచి వచ్చిన వాటర్ని ఎలా పడితే అలా విచ్చలవిడిగా వాడేసుకుంటూ ఉంటాం. సో దీనివల్ల మనకి ఏంటంటే వాటర్ డిసీజెస్, కంటామినేషన్ కారణంగా వచ్చేటటువంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రివెంట్ చేయలేకపోతున్నాం మనం. ఈవెన్ టెక్నికలీ సాఫిస్టికేటెడ్ సప్లై నెట్వర్క్స్ ఉన్నప్పటికీ సిటీస్లో అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తున్నాయి. సో ఇది ఇండియాలో ఉన్నటువంటి వాటర్ క్రైసిస్. అయితే ఇక్కడ కొన్ని స్టేటిస్టిక్స్ మనం చూడాలి. అదేంటంటే ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శుద్ధ నీటి జలాలు అంటే ఫ్రెష్ వాటర్ రీసోర్సెస్లో కేవలం 4% మాత్రమే కలిగి ఉంది. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో భారతదేశం 17% జనాభాను కలిగి ఉంది. ఇప్పుడు 18 అయింది. సో ప్రపంచంలో ఉన్నటువంటి నీటిలో 4% మాత్రమే నీరున్నది, కానీ 17% జనాభా ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కువ జనాభా ఉంది, తక్కువ నీటి వనరులు ఉన్నాయి భారతదేశంలో. అలాగనే భారతదేశం భూగర్భ జలాలను విచ్చలవిడిగా వాడుతున్నటువంటి దేశాల్లో అతిపెద్ద దేశం. దాదాపుగా 60% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్కువగా భూగర్భ జలాల మీదే డిపెండ్ అయి ఉన్నారు. సో దానివల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. 3, అర్బన్ సప్లై ఇన్ఈక్విటీ. అంటే ఢిల్లీలో ఒక వ్యక్తికి తలసరిగా వాటర్ అవైలబిలిటీ అనేటటువంటిది ఒక రోజుకి కేవలం 20 నుంచి 40 గ్యాలన్సే ఉంది. సో నార్మల్గా అయితే మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఒక వ్యక్తికి 60 గ్యాలన్లు కావాలి, కానీ 20 నుంచి 40 గ్యాలన్లు మాత్రమే మనం వాటర్ సప్లై అనేటటువంటిది ఇవ్వగలుగుతున్నాం. ఏవి? భారతదేశానికి రాజధాని అయినటువంటి ఢిల్లీలో. సో దీంతో పాటుగా నాన్ రెవెన్యూ వాటర్ చాలా సిటీస్లో 51 నుంచి 53% డైలీ వాటర్ సప్లై లీకేజీల కారణంగా పోతుందంట. అంటే కొంతమంది దుబ్బేస్తూ ఉంటారు, ట్యాప్స్ వీటి నుంచి వాళ్ళే సప్లై లాగేసుకుంటారు, మీటర్స్ ఉండవు. వాటర్కి ఖచ్చితంగా మీటర్స్ పెట్టాలి. ఏవి? ఇళ్లల్లోకి వాడేటటువంటి వాటర్ని కరెంటు బిల్లు ఏ విధంగా అయితే వేస్తున్నారో, అంటే కరెంటు బిల్లు ఛార్జ్ చేసినట్టు ఛార్జ్ చేయమన్నట్ల. కానీ కరెంటు బిల్లు 700 బిల్లు వస్తే కనీసం వాటర్కి 200 బిల్లు వేయండి. అలా చేస్తే తప్ప ప్రజలు నీటిని చాలా జాగ్రత్తగా వాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు. చాలా వాటికి పన్నులు వేస్తుంది ప్రభుత్వం, అందులో తగ్గించుకోండి, ఈ పన్నులు ఎక్కువ వేయాలి. అలాగనే ఫండింగ్ డిస్పారిటీ. అంటే అర్బన్ రెజ్యునేషన్ మిషన్లో 62% ఫండ్స్ అన్నీ కూడా వాటర్ సప్లై అనే చెప్తూ ఉంటారు, కానీ 3% మాత్రమే వాటర్ బాడీస్ రెజ్యునేషన్కి వాడతారు. అంటే ఎక్కువ శాతం డబ్బును మనం దేని మీద ఖర్చు పెడుతున్నాం? ఇంటికి వాటర్ సప్లై చేయడం మీద ఖర్చు పెడుతున్నాం, కానీ ఆ వాటర్ని సప్లై చేసేటటువంటి సోర్సెస్ని మళ్ళా పునరుద్ధరించడానికి వాడట్లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే హుస్సేన్ సాగర్, అలాగనే మూసీ నది. ఇవన్నీ కూడా ఒకప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఫ్రెష్ వాటర్ని అందించాయి. బట్ హౌ మెనీ లేక్స్ అండ్ రివర్స్ టుడే they're distributing this fresh water or they're giving this fresh water to the people కదా. సో ఇది మన దేశంలో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ పరిస్థితి. అయితే ఎందుకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రాబ్లము కేవలం వనరుల ఆధారిత సమస్య కాదు అనేది కనుక మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెగ్లెక్ట్. అంటే కంటామినేషన్ అనేటటువంటిది ఎందుకు అవుతోంది? ఎప్పుడో పాతకాలంలో ఉన్నటువంటి ఆ ఇనుప పైప్ లైన్లు, అందులో వాటర్ వెళ్ళే స్పీడ్కి అందులో ఉన్నటువంటి తుప్పు, రస్ట్ ఇవన్నీ కూడా కొరోడెడ్ పైప్ లైన్స్ వెళ్ళిపోయి, అలాగే దీంతోపాటు ప్యారలల్గా మనకు ఉన్నటువంటి సీవర్ లైన్స్, అంటే ఈ మురికి నీరు, డ్రైనేజ్ వాటరు, మన బాత్రూమ్ వాటర్ వెళ్ళేది ఉంటుంది, ఈ రెండు కలిసిపోతుంటాయి. ఈ రెండు కలిసిపోయి మనకు వాటర్ వస్తూ ఉంటుంది. సో ప్రెషర్ డ్రాప్స్ అవుతుంది, ఈ సీపేజ్ అంతా కూడా డ్రింకింగ్ వాటర్లోకి లింక్ అవుతూ ఉంటుంది. నేను ఒకసారి ఢిల్లీలో ఈ బాధను అనుభవించాం. మోటార్ వేస్తే సీవేజ్ వాటర్ వచ్చింది పైకి. సో ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అలాగే ల్యాక్ ఆఫ్ మ్యాపింగ్. అంటే అర్బన్ వాటర్ ఏజెన్సీస్కి అప్డేటెడ్ మ్యాప్స్ లేవు. అసలు పైప్ లైన్ నెట్వర్క్స్ ఎక్కడున్నాయి చాలామందికి తెలియదు. ఇవి ఎప్పుడైతే తెలియవో ఎక్కడ లీక్ అవుతున్నాయి, ఎక్కడ మెయింటెనెన్స్ చేయాలి అనేది అసలు ఆ మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్స్ కానీ ఇన్ఫర్మేషనే లేదట. ఇక మూడవది కనుక మనం చూస్తే ఇన్స్టిట్యూషన్ సైలోస్. అంటే వాటర్ మేనేజ్మెంట్ అనేటటువంటిది సాధారణంగా స్పెషలైజ్డ్ బోర్డ్స్ ఉంటాయి, అంటే జల్ బోర్డ్ అని ఇట్లా. ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ గవర్నెన్స్ అంటే మున్సిపాలిటీ వాళ్ళు పూర్తి స్థాయిలో గవర్నెన్స్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. అప్పుడు ఏమవుతుంది? ఈ వాటర్ తాలూకా సప్లై లేదా దాని తాలూకా రిజర్వనేషన్ అనేటటువంటిది ఒక బాడీ ఇంకొక బాడీ, ఈ రెండిట్ల మధ్య కోఆర్డినేషన్ ఉండదు.
ఈ సహకారం లేకపోవడం వల్ల కూడా మనకి వాటర్ సమస్యలు తలెత్తుతున్నాయి. 4, న్యాచురల్ రిజర్వాయర్స్. సాధారణంగా సిటీస్లో మనకి ఏమవుతుందంటే లేక్స్ని పూర్తి స్థాయిలో ఆక్రమించేసి ఆ లేక్స్ పాండ్స్లో మనం విపరీతంగా కట్టడాలు చేస్తున్నాం. హిస్టోరికల్గా ఇవన్నీ కూడా న్యాచురల్ స్పాంజెస్ రీఛార్జ్ జోన్స్గా ఉండేవి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఏదో లేక్ ఉంది అనుకోండి, బాగా వర్షం పడితే భూమిలోకి నీరు ఇంకేది. ఇప్పుడు దాన్ని తీసేసి మనం అపార్ట్మెంట్లు కడుతున్నాం. దీనికి వ్యతిరేకంగా హైడ్రా వస్తే దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అంటే హైడ్రాలో చాలా పెద్ద తప్పు ఉంది. అదేంటంటే మీరే పర్మిషన్లు ఇస్తారు, మీరే కూలుస్తారు. అది తప్పు. మీరు కూల్చండి, ఇల్లును కూల్చండి. హైడ్రాలో నేను ఇల్లును కూల్చొద్దని అనట్లా. కూల్చిన ఇంటికి ప్రభుత్వం ఆఫీసర్సే అప్రూవల్ ఇచ్చారు కాబట్టి దానికి నష్టపరిహారం చెల్లించి కూల్చండి. ₹1,00,00,000 ఉంది, ఆ వ్యక్తిది కూడా తప్పు ఉంది కదా, అందులో ₹1,00,00,000 ఇవ్వద్దు, 70 లక్షలు ఇవ్వండి, కూల్చండి ఇల్లుని, హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు మీరు ఇవంతా చేస్తుంది ప్రజల కోసమే కదా, కానీ ప్రభుత్వమే పర్మిషన్లు ఇస్తుంది, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లు చేస్తుంది, ప్రభుత్వమే కూలుస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టు? సో రంగనాథ్ గారు కానీ లేదని అనుకుంటే మన రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పేటటువంటి వ్యాఖ్యలు నేను సమర్థిస్తాను. కానీ ఎప్పుడు ప్రజలు రూపాయి కూడబెట్టుకున్నటువంటి ఈ ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టుకొని పూర్తి స్థాయిలో వాళ్ళని రోడ్డు మీదకి నెట్టడం మీకు అది భావ్యం అనిపించుకోదు. కాబట్టి ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇల్లును కూల్చండి, హైడ్రా కూల్చండి, నష్టపరిహారం చెల్లించండి. అప్పుడు ఎవరు ఆపరు, అప్పుడు ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ఇక 5, డేటా ఇన్యాక్సెసిబిలిటీ. అంటే టెక్నికల్ డేటా అనేటటువంటిది అసలు మన దగ్గర లేదు. ఇది ప్రైవేట్ కన్సల్టెంట్స్ దగ్గర ఉందట. అంటే సెంట్రలైజ్డ్గా గవర్నమెంట్ డేటాబేస్లో పబ్లిక్ హెల్త్ మానిటరింగ్ కోసం అసలు ఏ ఏరియాస్ నుంచి పైప్ లైన్స్ వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ లేవు. ఇవన్నీ లేకుండా మనం రిజర్వేషన్ ఎట్లా చేస్తాం? సో ఇది భారతదేశంలో ఉన్నటువంటి సమస్య. అయితే ఇండియా వాటర్ ప్రాబ్లంకి సంబంధించి అర్బన్ ఎక్స్పాన్షన్ అంటే విపరీతమైనటువంటి పట్టణీకరణ దీనికి చాలా పెద్ద సమస్య. ఎందుకంటే పట్టణీకరణ జరిగేటప్పుడు ఎప్పుడు కూడా దానికి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేటటువంటిది ఉండాలి. అలాగే ఎక్సెసివ్ కాంక్రీట్ అనేటటువంటిది వేయకూడదు. మనం విపరీతమైనటువంటి కాంక్రీట్ రోడ్స్ వేస్తే వాటర్ వర్షం పడినప్పుడు భూమిలోకి ఇంకదు. అందులో ఇంకుడు గుంతలు పెట్టి ఇంకుడు గుంతల ద్వారా నీరు కిందకి వెళ్ళేటటువంటి ప్రొవిజన్ ఇవ్వాలి మనం. దీనివల్ల రెయిన్ వాటర్ అనేటటువంటిది విపరీతంగా మనము కాంక్రీట్ వాడడం వల్ల లోపలికి పర్కులేట్ అవ్వట్లేదు, కాబట్టి భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. 2, లీనియర్ కన్జంప్షన్. అంటే సిటీస్ ప్రస్తుతానికి యూజ్ అండ్ డిస్కార్డ్ మోడల్. వాటర్ని వాడుకోవడం, దాన్ని ప్యూరిఫై చేయడం ఏమి ఉండదు, రీసైకిల్ చేయడం ఏమి ఉండదు, అలా వదిలేస్తూ ఉంటాం. దీనివల్ల విపరీతమైనటువంటి వేస్ట్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇదంతా మనం కనుక రీసైక్లింగ్ చేసుకుంటే బహుశా తాగడానికి ఉపయోగపడకపోవచ్చు, రీసైక్లింగ్ చేస్తే కనీసం గార్డెనింగ్ కానీ ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది కదా. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు. అలాగే ఓవర్ రిలయన్స్ ఆన్ ఎక్స్టర్నల్ రిసోర్సెస్. మెట్రో సిటీస్లో 90% ఆఫ్ ద వాటరు వేరే ప్రాంతాల నుంచి వస్తుంది. హిమాలయాస్, గంగా డ్యామ్ వీటికి సంబంధించి ఆ ప్రాంతాల నుంచి వస్తుంది. సో ప్రస్తుతం అక్కడే ఉన్నటువంటి ప్రాంతాల్లో పడే వర్షం, ఢిల్లీలో పడేదే 60 సెంటీమీటర్లు, దాన్ని కూడా మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేటటువంటి చెయ్యం. అట్లాగనే అగ్రికల్చర్ ఇన్ఎఫిషియన్సీ. ఇప్పుడు గురుగ్రామ్ కెనాల్ ఇట్లాంటివి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇరిగేషన్కి వాడతారు, కానీ వీటిని మాత్రం పూర్తి స్థాయిలో మనం వాడుకోలేము. ఎందుకు? వాటిని పూర్తి స్థాయిలో పొల్యూట్ చేసి పడేశారు. చుట్టుపక్కల ఉన్నటువంటి డ్రైనేజ్లన్నీ పోయి అందులోనే కలుస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ హుస్సేన్ సాగర్. ఒకప్పుడు హుస్సేన్ సాగర్ తవ్వించింది మంచినీళ్ళ అవసరాల కోసం, ఇప్పుడు అందులో మనం తీసుకొచ్చి డ్రైనేజ్ని కలుపుతున్నాం. ఇలా డ్రైనేజ్ని కలుపుతూ పోతే ఎప్పుడు ఆ హుస్సేన్ సాగర్ మళ్ళీ తాగునీటి అవసరాలు తీరుస్తుంది? నాకు తెలిసి ఇంక జన్మలో వచ్చేటటువంటి అవకాశమే లేదు. సో అట్లాగనే కమ్యూనిటీ డిసెంగేజ్మెంట్. గవర్నెన్స్ అనేటటువంటిది కూడా ట్రెడిషనల్ కమ్యూనిటీ బేస్డ్ మేనేజ్మెంట్ నుంచి ఇన్స్టిట్యూషనల్ మోడల్గా మారాలి. అంటే ప్రజలే అవన్నీ చూసుకుంటారులే అనే దాని నుంచి బయటకు వచ్చి దీనికి ఒక పర్ఫెక్ట్ డిపార్ట్మెంట్ని పెట్టి ఆ డిపార్ట్మెంట్ ప్రజల్లో చైతన్యం కలిగించి దాని ద్వారా మనం ఈ యొక్క నీటి సమస్యను ఆపేటట్టుగా ఉండాలి. అంతే తప్ప ప్రభుత్వం పని ప్రజల పని చేసుకుంటే నీరు కాలుష్యం జరుగుతూనే ఉంటుంది. సో అలాగనే మనకి అలానే ప్రభుత్వం ఏం చేయట్లేదని నేను అనట్లేదు. అనేక రకాలైనటువంటి మిషన్స్ తీసుకొచ్చింది, అమృత్ మిషన్ ఇట్లాంటివి. ఈ ఫ్లాగ్షిప్ మిషన్స్లో 1,93,000 కోట్లు వాటర్ సప్లై ఖర్చు పెడుతున్నారు, కానీ రెజ్యుమినేషన్కి కాదు. అలాగే అటల్ భుజల్ యోజన సెంట్రల్ సెక్టార్ స్కీమ్, ఇది కమ్యూనిటీ బేస్డ్ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ అంటే భూగర్భ జలాల నిర్వహణకు సంబంధించి. అలాగనే జల్ జీవన్ మిషన్, ఇది అందరికీ తెలిసిందే, అంటే అందరికీ వాటర్ సప్లై ఇవ్వాలనేటటువంటి ఒక ఉద్దేశంతో పెట్టారు. ట్యాప్ నెట్వర్క్స్ని పెంచారు, కానీ సప్లై గురించి ఆలోచిస్తున్నాం, కంటామినేషన్ గురించి కాదు. మ్యాండేటరీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఇది ప్రతి రాష్ట్రంలోనే ఉందండి. కొత్తగా ఉండే బిల్డింగ్స్కి పర్మిషన్లు ఇవ్వరు, ఖచ్చితంగా వర్షపు నీటిని పట్టుకోవాలి, అలా అయితేనే పర్మిషన్స్ ఇస్తారు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ని. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ అప్పుడు మాత్రమే ఇస్తారు. ఇప్పుడు కొంచెం బాగుపడుతుంది.
అలాగనే ఆయుష్మాన్ భారత్ అంటే హెల్త్ ఫండ్స్ అనేటటువంటి లోకల్ పబ్లిక్ హెల్త్ కేర్ యూనిట్స్ రూరల్ ఏరియాస్లో వీటిని అన్నిటిని కూడా చాలా రీజియన్స్లో మనము ఇంకా బెటర్గా ఇంటిగ్రేట్ చేయాలి ఈ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు వాటర్కి సంబంధించి. ఇలా అనేక రకాలైనటువంటి స్కీమ్స్ని తీసుకొచ్చాం. ఇది కూడా ఒక స్కీమ్ అందులో. సో ఇన్ని తీసుకొచ్చినా భారతదేశంలో ఈ సమస్య ఉంటూనే ఉంది. సో ఇందులో నుంచి బయటపడాలంటే ప్రజలే సంఘటితం అవ్వాలి. సో దట్ ఈస్ వాట్ అబౌట్ ద రీసెంట్ ఇష్యూ ఆఫ్ ద వాటర్ క్రైసిస్ ఇన్ ఇండియా. దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ని తెలపండి. అలాగనే దీనికి సంబంధించి మెయిన్స్ క్వశ్చన్, దీన్ని కూడా ఆన్సర్ని 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.